ఈ రోజు ద్రాక్షారామలో ఉన్న అతి పురాతనమైన దక్షగుండం గురించి తెలుసుకుందాం రండి. దక్షవాటిక స్థల పురాణ గాథ దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి పెండ్లి చేశారు. ఒకనొక యజ్ఞ సందర్భంగా మామా అల్లుళ్ళైన దక్ష విషమాక్షుల మధ్య విభేదం తలెత్తింది. తత్కారణం గా శివుడి మీద కక్ష సాధించడం కోసం దక్షుడొక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఆశావానానికి శివ దంపతులని తప్ప అందరినీ ఆహ్వానించాడు. తనకు ఆహ్వానం లేనందుకు మదనపడి జరిగేది యజ్ఞం గనక పిలవకపోయినా వెళ్లి చూసి రావచ్చని తలబోసింది. పిలవని పేరంటానికి వెళ్లవద్దని శివుడెంత చెప్పినా వినలేదు. తప్పనిసరి అయి శివుడామెకు నందీశ్వరాదులను ఇచ్చి కంపించాడు. శివుడు చెప్పినట్లే యజ్ఞవాటికలో సతీదేవికి అవమానం జరిగింది. త్రిమూర్తులలో సర్వశ్రేష్ఠుడైన శంకరుడిని పిలవకుండా యజ్ఞం చేయడం తగదని తండ్రైన దక్షుడికి హితవు పలికింది. కాని తామసం తలకెక్కి ఉన్న దక్షుడు అసద్దచనాలను వినలేదు. సర్పదేవముని గణాల మధ్యన యజ్ఞవాటికలో నిలబడి యజ్ఞ పురుషుడైన శివుణ్ణి అనరాని మాటలన్నాడు. ఆ క్షణాన సహించలేక ఆ శంకరార్ధాంగి ఆ యజ్ఞవాటికలోని కాలి బొటిన వ్రేలితో నేలను మీటి యోగాగ్నిని కల్పించుకుని అందులో అవతారాన్ని చాలించింది. ఆ సంగతి తెలిసిన శంకరుడు ప్రళయ రుద్రుడైనాడు. తన సటను పెరిగి కైలాస శిఖరానికి తాటించాడు. అందులో నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు. శివుడు పంపిన వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడు శిరస్సు ఖండించాడు. బ్రహ్మది దేవతల ప్రార్థనలతో శివుడు రవ్వంత శాంతించాడు. కాని సతీ వియోగాన్ని తాళలేక అమ్మవారి యొక్క కాలిన దేహాన్ని బాహుకి ఎత్తుకుని భువనయాలనింటా వెర్రివాడిలా తిరగసాగాడు. సతీదేవి దేహం శివుడికి కనిపిస్తున్నంత కాలం ఆయన మారడని గ్రహించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారి కళేబరాన్ని 18 భాగాలుగా ఖండించాడు. 18 భాగాలు పడిన స్థలాలు 18 శక్తి పీఠాలైనాయి. అష్టాదశ పీఠాలలో ప్రథమ భాగం నాభి, 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయంలో కొలువై ఉన్నది. 18వ శక్తిపీఠాలకు ఆదిమూలం శ్రీ దాక్షాయని అమ్మవారు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ద్రాక్షారామ 2.0ను ఫాలో చేయండి.